ఈ రోజు నాగర్కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 26 రోజులు పూర్తయినప్పటికీ కూడా అందులో చిక్కుకున్న 7 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి అని చెప్పేసి ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్క రెస్క్యూ టీమ్స్ నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, అందులో సహాయక చర్యలు ముమ్మరంగా నడుస్తున్నప్పటికీ, ప్రమాద స్థితి ఎక్కడైతే పరిస్థితులు ఉన్నాయో అక్కడికి వెళ్లి కూడా రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నప్పటికీ మాత్రం ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. అక్కడ సంబంధించి మనుషులకు ఏమైనా వెళ్లి రెస్క్యూ చేసే వాళ్ళకి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి రోబోలను ఉపయోగిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పి నేటికి 7 రోజులైనా రోబోలు పంపించినప్పటికీ సాంకేతిక సమస్యలు వస్తున్నాయంటూ ఇప్పటి వరకు కూడా రోబోల వినియోగంలోకి రావట్లేదు. వాళ్ళ ఆచూకీ మాత్రం లభించకపోవడంతో అక్కడ నిరంతరంగా ఉండేటువంటి నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పూర్తి స్థాయిలో అక్కడే ఉండి అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నప్పటికీ కూడా ఫలితం శూన్యం అని చెప్పొచ్చు. ప్రభుత్వం మాత్రం దీని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులకు అప్పచెప్పి చేతులు దులుపుతుందని చెప్పి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ తలకొండపల్లి మండల కేంద్రాల్లో ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీలు విద్యా సంస్థలతో పాటు హాస్టళ్లు, ఆసుపత్రులతో పాటు రేషన్ షాపులు కూడా తనిఖీ చేశారు. అయితే హాస్టళ్లు, తర్వాత కస్తూరిబా స్కూళ్లు, విద్యాలయాల్లో విద్యార్థులకు అందుతున్నటువంటి పౌష్టికారం కావచ్చు, పెడుతున్నటువంటి గుడ్లు కావచ్చు నాణ్యతగా అందించాలని, మెను ప్రకారం అందించాలని, లేని పక్షంలో చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ వారిని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి దానిపైన పూర్తి స్థాయి నివేదిక కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి అక్కడ కాంప్లైంట్ బాక్సులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎవరైతే మెనూ ప్రకారం పాటించలేదో అది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వాళ్ళకు సంబంధించినటువంటి అధికారుల హోదా, అధికారుల పేర్లు, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా డిస్ప్లే చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు సంబంధిత విద్యాలయాలతో పాటు అక్కడ హాస్టల్లో కూడా వాళ్ళను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ విద్యార్థులకు పౌష్టికాహారం అందించి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ సంబంధిత అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది.